మీరు డబ్బు కోసం పని చేస్తున్నంత కాలం మీరు పేదవారిగానే ఉంటారు. మీరు ఎప్పుడైతే డబ్బుతో పని చేయించడం మొదలు పెడతారో అప్పటి నుండి మీ పేదరికం తగ్గుతూ ఉంటుంది. ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు ఒక స్వల్పకాలిక పరిష్కారం. ఇప్పటికి కూడా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా? రేపటి కోసం ఆలోచించకపోవడం, అంటే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించకపోవడం. కానీ ఇక్కడ బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే రిస్క్ తీసుకోకుండా ఎవ్వరూ ధనవంతులు కాలేరు. సింపుల్గా చెప్పాలంటే ధనవంతులు ఎవరు అంటే సమయం విలువ తెలియని సామాన్యుల సమయాన్ని పిండుకునే సమయం విలువ తెలిసిన వ్యక్తులు అని చెప్పవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో తెలిస్తే మీరు ధనవంతుల పేదవారా అని కూడా చెప్పవచ్చు. మీకు ఎన్ని పరిచయాలు ఉంటే మీరు అంత ధనవంతులు అని చెప్పవచ్చు. బద్ధకానికి లేదంటే సోమరితనానికి లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. ధనవంతులకు పేదవారికి మధ్య తేడా అనేది డబ్బు వల్ల రాదు, కేవలం వారి మైండ్ సెట్ వల్ల మాత్రమే వస్తుంది అని మనీ విటమిన్ అనే పుస్తకంలో నేను ఒక వాక్యం రాయడం జరిగింది. అలాగే రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అనే టాపిక్ మీద మన ఛానల్ తెలుగు అసెట్స్లోనే ఒక డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. అది చాలా మందిని ప్రభావితం చేసింది అని చెప్పవచ్చు. దానికి కొనసాగింపుగానే ఈ వీడియోలో మనం ధనవంతులకు మాత్రమే తెలిసినవి, పేదవారికి తెలియని కొన్ని డబ్బు రహస్యాల గురించి తెలుసుకుందాం. ఇది మీకు ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేస్తుంది కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ 1, డబ్బుతో పని చేయించాలి. మనం పని చేస్తేనే కదా డబ్బు వస్తుంది, మరి డబ్బుతో పని చేయించడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ధనవంతులు మీకు చెప్పని ఒక అతి ముఖ్యమైన రహస్యం ఏంటంటే మీరు డబ్బు కోసం పని చేస్తున్నంత కాలం మీరు పేదవారిగానే ఉంటారు. మీరు ఎప్పుడైతే డబ్బుతో పని చేయించడం మొదలు పెడతారో అప్పటి నుండి మీ పేదరికం తగ్గుతూ ఉంటుంది. క్రమక్రమంగా మీరు ధనవంతులు అవుతారు. ఒక వ్యక్తి నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తాడు, హ్యాపీగా ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ వస్తుంది, 60 సంవత్సరాలకు రిటైర్ అవుతాడు. ఇంకొక వ్యక్తి కూడా నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తాడు, కానీ అతడు 20,000 రూపాయల్లోనే హ్యాపీగా ఉంటాడు. 10,000 రూపాయలని ఎస్ఐపిలోనో లేదంటే ఈటీఎఫ్లోనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. వాటిపై సంవత్సరానికి 12% నుండి 15% వరకు రిటర్న్స్ రావడం మొదలవుతుంది. శాలరీ పెరిగినప్పుడల్లా తాను ఇన్వెస్ట్ చేసే అమౌంట్ను కూడా పెంచుతాడు. అలా 15 సంవత్సరాలు చేసిన తర్వాత అతడి కార్పస్ 2 నుండి 3 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. 40 సంవత్సరాల వయసులో అతడు రిటైర్ అవుతాడు. తనకు నచ్చిన ఒక బిజినెస్ను పెట్టుకుంటాడు. డబ్బుతో పని చేయించడం అంటే మీరు మీ డబ్బులు ఏదైనా బిజినెస్లోనో, స్టాక్ మార్కెట్లోనో, రియల్ ఎస్టేట్లోనో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ డబ్బు మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది. అది మరింత డబ్బును సంపాదిస్తుంది. నెంబర్ 2, లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తారు. ఒక కూలీ ఆ రోజు వచ్చే డబ్బుల కోసం ఆలోచిస్తాడు. ఒక ఉద్యోగి ఆ నెలలో వచ్చే జీతం గురించి ఆలోచిస్తాడు. కానీ ఒక ధనవంతుడు కొన్ని సంవత్సరాల తర్వాత రాబోయే ఆదాయం గురించి ఆలోచిస్తాడు. మీరందరూ జియో సిమ్ వాడుతున్నారు కదా. 5 సెప్టెంబర్ 2016 నాడు మొదటి జియో సిమ్ రిలీజ్ అయింది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంతకంటే 7 సంవత్సరాల ముందు నుండే దానికోసం పనిచేయడం మొదలుపెట్టారు. 7 సంవత్సరాల తర్వాత అయినా దాంతో లాభం వచ్చిందా అంటే లేదు. మళ్ళీ 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కానీ మొదటిసారి లాభాలు సంపాదించలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎలా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు రిజల్ట్ కోసం ఎదురు చూడగలరా? 6 నెలల క్రితం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఒక వ్యక్తి కోపంగా కామెంట్ పెడతాడు, మా పోర్ట్ఫోలియో మొత్తం మైనస్ అయిపోయింది, ఇప్పుడేం చేయాలి అని. 6 సంవత్సరాల క్రితం స్టాక్ మార్కెట్లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తిని ఆ ప్రశ్న అడిగి ఉంటే అతడికి కరెక్ట్ సమాధానం దొరికేది. ఇక ఉద్యోగం చేయడం గురించి మాట్లాడుకుంటే ఏ జాబ్ ఈజ్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ టు ఏ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు ఒక స్వల్పకాలిక పరిష్కారం. దీర్ఘకాలిక సమస్య ఏంటి అంటే డబ్బు సంపాదించడం. ఉద్యోగం చేసే బదులు 2 నుండి 4 సంవత్సరాలు మీరు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేకపోతే ఒక కంపెనీ పెట్టడానికి కేటాయించగలిగితే ఆ తర్వాత మీకు వచ్చే రిజల్ట్స్ అనేవి అన్లిమిటెడ్గా ఉంటాయి కదా. నేను 3 సంవత్సరాల క్రితం యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అంటే 3 సంవత్సరాల తర్వాత మాత్రమే అసలైన ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడానికి ఒక కారణం ఏంటో తెలుసా?
రేపటి కోసం ఆలోచించకపోవడం, అంటే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించకపోవడం. అందుకే వారిని పేదవారు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. నెంబర్ 3, రిస్క్ తక్కువ, రివార్డు కూడా తక్కువే. వాడు లక్కీ ఫెలో, వాడికి పెళ్ళైన తర్వాత అన్నీ కలిసి వచ్చాయి, వాడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, అందుకే వాడు బాగా సంపాదించాడు. ఇలాంటి డైలాగ్స్ మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ బేసిక్ తమ్ముళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకోకుండా ఎవ్వరూ ధనవంతులు కాలేరు. అది నిజాయితీగా డబ్బు సంపాదించినా లేదా అక్రమంగా డబ్బు సంపాదించినా కూడా రిస్క్ అనేది కామన్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. జాబ్ చేయకుండా బిజినెస్ చేయడం అనేది ఒక రిస్క్. బ్యాంకులో ఎఫ్డి చేయకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక రిస్క్. అపార్ట్మెంట్ కొనకుండా ఇల్లు కొనడం ఒక రిస్క్. ఇల్లు కొనకుండా ఓపెన్ ప్లాట్ కొనడం ఒక రిస్క్. మీ టైం సేవ్ కావడం కోసం కొంతమంది ఉద్యోగులను పెట్టుకోవడం కూడా డబ్బు రిస్క్. ఇప్పటిదాకా చెప్పిన రిస్కులు ఎవరు తీసుకుంటున్నారో వారే ధనవంతులు అవుతున్నారు. ఇంకొక విషయం కూడా ఉంది, రిస్కులోనే రిస్క్. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందులో తక్కువ రిస్క్ ఉన్నవి, ఎక్కువ రిస్క్ ఉన్నవి కూడా ఉన్నాయి. ఎక్కువ రిస్క్ ఉన్నవి తీసుకుంటే ఎక్కువ లాభం, తక్కువ రిస్క్ ఉన్నవి తీసుకుంటే తక్కువ లాభం. అంతేందుకు డీమ్యాట్ అకౌంట్ తీసుకోవడం కూడా చాలా మందికి ఒక రిస్కే. ఏది నమ్మకమైన కంపెనీ తెలియదు, బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత వేస్తారో తెలియదు, ప్రశాంతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందామంటే ఈ సమస్య ఒకటి వేధిస్తూ ఉంటుంది. దానికి నేను ఎప్పటి నుండో ఒక సొల్యూషన్ చెప్తూ వస్తున్నాను. అది 25 సంవత్సరాల పైగా స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న 2.5 కోట్ల మందికి పైగా రిజిస్టర్డ్ క్లయింట్స్ ఉన్న ఏంజెల్ వన్. ఏంజెల్ వన్ లో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు 0, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా 0 మొదటి సంవత్సరం. అలాగే మొదటి 30 రోజులు బ్రోకరేజ్ కూడా 0. ఇక మ్యూచువల్ ఫండ్స్ లో ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలంటే కమిషన్ కూడా 0. ఇందులో అప్పు తీసుకున్నట్టయితే ₹1,00,000 వరకు మొదటి 30 రోజుల వడ్డీ 0% గా ఉంది. ఇక ఏంజెల్ వన్ లో 24/7 ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఎటువంటి గ్లిచ్ లేని సీమ్లెస్ ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. ఇందులో కేవైసీ కూడా 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అయిపోతుంది మీకు డిజి లాకర్ ఉన్నట్లయితే. సో ఈ రోజే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయండి. ఏంజెల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి. నెంబర్ 4, సమయం మించిపోతుంది మిత్రం. టైమ్ ఈజ్ మనీ. ప్రతి ఒక్కరికి రోజులో 24 గంటల సమయం మాత్రమే ఉంటుంది. మీరు ఆ 24 గంటల సమయాన్ని మాత్రమే వాడుకుంటున్నారు అంటే మీరు పేదవారి కిందే లెక్క. ఎందుకంటే ధనవంతులు ఒక్క రోజులోనే కొన్ని వందల గంటల సమయాన్ని వాడుకుంటారు. అది ఎలా అంటే వారు ఇంతకుముందు చెప్పిన వ్యక్తుల సమయాన్ని నెల జీతం ఇచ్చి మరీ వాడుకుంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి అనుకుంటాను. ఎందుకు అంటే నేను డ్రైవింగ్ చేసే సమయం మిగిలిపోతుంది. ఆ సమయంలో నేను నా బిజినెస్ గురించి లేకపోతే నా ప్రొఫెషన్ గురించి పనిచేసుకోవచ్చు. అందులో వచ్చే రిటర్న్స్ డ్రైవర్ శాలరీ కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ధనవంతులు ఎవరు అంటే సమయం విలువ తెలియని సామాన్యుల సమయాన్ని పిండుకునే సమయం విలువ తెలిసిన వ్యక్తులు అని చెప్పవచ్చు. నెంబర్ 5, ప్రొడక్టివిటీ అర్థం తెలుసుకో. పేదవారు ఇష్టపడని పదం, ధనవంతులు బాగా ఇష్టపడే పదం ఏంటి అంటే ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదకత. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం, తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ లాభాన్నిచ్చే పని చేయడం, ఉన్న తక్కువ సమయాన్ని పనికొచ్చే పనికి కేటాయించడం. ఇలాంటి పనులన్నీ చాలా వరకు పేదవారికి నచ్చవు. ఉదాహరణకు రోజు 1 గంట ముందు లేస్తే నెలకి 30 గంటలు మిగులుతాయి. ఆ సమయంలో మీరు ఒక స్కిల్ నేర్చుకోవచ్చు అంటే చాలా మందికి నచ్చదు. ₹350 పెట్టి కొత్త సినిమా టికెట్ కొనుక్కుంటారు, కానీ అదే ధరలో మనీ విటమిన్ పుస్తకం కొనాలంటే మనసు. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు. ₹10 లక్షలు ఇస్తే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని. ఇంకొక వ్యక్తి ₹1,00,000తోనే బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని మెల్లమెల్లగా పెంచుతూ తల్లిదండ్రుల నమ్మకాన్ని పొంది ఆ బిజినెస్ను పెద్ద స్థాయికి తీసుకొస్తాడు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పి ఇంట్లో వారి చేత ఐఫోన్స్ కొనిపించిన వారు నాకు చాలామంది తెలుసు. 2-3 ఐఫోన్స్ కొనే స్తోమత ఉన్నా కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ను రెడ్మీ మొబైల్తోనే స్టార్ట్ చేసిన విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు? హోమ్ టూర్లు, పనికిమాలిన వ్లాగ్స్, ఆర్గానిక్ ఫార్మ్స్, అమ్మాయిల ఫార్మ్స్, లేకపోతే అమ్మాయిల స్కిన్ చూపిస్తూ చేసే డ్యాన్సులు. ఇలాంటి పనికిమాలిన కంటెంట్ చూసేవారే ఎక్కువ మంది. కానీ సోషల్ మీడియాలో ప్రొడక్టివ్ కంటెంట్ ఎంతమంది ఉపయోగించుకుంటారు? హెల్త్ వీడియోలు, వెల్త్ వీడియోలు, ఎడ్యుకేషన్ వీడియోలు, మీ జీవితానికి వాల్యూ యాడ్ చేసే పోడ్కాస్ట్లు ఎంతమంది చూస్తున్నారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో తెలిస్తే మీరు ధనవంతులా పేదవారా అని కూడా చెప్పవచ్చు. నెంబర్ 6, ఇతరులను ఉపయోగించుకో. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అని మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాం. మీకు ఎన్ని పరిచయాలు ఉంటే మీరు అంత ధనవంతులు అని చెప్పవచ్చు.
అలా అని పనికిమాలిన పరిచయాలు కాదు. మీ చుట్టూ ఉండే 5గురు వ్యక్తులను తీసుకుంటే వారందరి యావరేజ్ మీరు అని కూడా చెప్తుంటారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని కూడా ఒక సామెత ఉంది. వ్యక్తులతో పరిచయాలు మిమ్మల్ని మంచి ఇన్వెస్ట్మెంట్స్ వైపుకు, మంచి బిజినెస్ డీల్స్ వైపుకు, లేదంటే మంచి పార్ట్నర్షిప్స్ వైపుకు మలుచుతాయి. మీకు అవసరమైన కొన్ని పనులు ఇతరుల మాట సాయం మీద చాలా సులభంగా జరిగిపోతూ ఉంటాయి. మీరు ఒకవేళ కొంచెం సోమరిపోతగా ఉన్నా కూడా మీ చుట్టూ ఉండే వ్యక్తులను చూసి మీరు కూడా పరిగెత్తాల్సి వస్తుంది. అవకాశం ఉంటే కాంటాక్ట్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని చదివితే నెట్వర్క్ వల్ల ఎన్ని అద్భుతాలు చేయొచ్చో తెలుసుకోవచ్చు. నెంబర్ 7, సమస్యలు అవకాశాలు. పేదవారు సమస్యల మధ్యనే జీవిస్తారు, లేదంటే పారిపోతారు. కానీ ధనవంతులు సమస్యల నుండి అవకాశాలు వెతుకుతారు, వాటిని పరిష్కరించి డబ్బు సంపాదిస్తారు. అమెజాన్, ఉబర్ లాగా మీరు కొత్తవి కనిపెట్టలేకపోవచ్చు, కానీ కనీసం మీ ఏరియాలో ఉన్న సమస్యలకు మీరు పరిష్కారం ఆలోచించవచ్చు కదా. ఉదాహరణకు మీ ఏరియాలో ఒక మంచి శాకాహార హోటల్ లేదు అనుకోండి, అదొక మంచి అవకాశం. ఇంకొక ఉదాహరణ చూస్తే మీ ఏరియాలో పిల్లల బొమ్మల షాప్ లేదనుకోండి, అదొక మంచి అవకాశం కదా. నెంబర్ 8, బద్ధకం వర్సెస్ లక్ష్మీదేవి. బద్ధకానికి లేదంటే సోమరితనానికి లక్ష్మీదేవికి అవినాభావ సంబంధం ఉంది. పేదవారిలో బద్ధకస్తులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ బద్ధకం ఉన్న ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు కాక మానడు అని చెప్పవచ్చు. నేను నా 20 సంవత్సరాల ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని చూశాను. టాలెంట్ ఉంటుంది, కానీ బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వారు తమ కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోవడం నాకు బాగా తెలుసు. ఎందుకంటే ధనవంతులు మాత్రమే యాక్షన్ తీసుకుంటారు, హార్డ్ వర్క్ చేస్తారు, వారిని మాత్రమే లక్ష్మీదేవి వరిస్తుంది. నెంబర్ 9, డబ్బు ప్రవాహం అర్థం చేసుకో. డబ్బు ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎక్కడ మిగులుతుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది, ఒకరి చేతి నుండి మరొకరికి ఎలా ప్రవహిస్తుంది, ఇలా డబ్బు సైకిల్ను, డబ్బు ప్రవాహాన్ని బాగా అర్థం చేసుకున్న వారే ధనవంతులు అవుతారు. అంటే ఒక రకంగా ఇది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది అని చెప్పవచ్చు. ఇవి ధనవంతులకు మాత్రమే తెలిసిన కొన్ని డబ్బు రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా Angel One డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చే లింక్ను క్లిక్ చేయండి.